మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మొదటి ప్రయత్నం పాప అనే ఓ సినిమాని తెలుగులోకి డబ్ చేశారు. సో ఒక పెద్ద సక్సెస్ మొదటి ప్రయత్నంలోనే. అంటే ఎలా అనిపిస్తుంది? ఈ విజయం ప్రేక్షక దేవుళ్ళకి ప్లస్ మీడియా మిత్రులకి అయితే చాలా ధన్యవాదాలండి. కొత్త ప్రయత్నాలతో చేద్దాము అని అనుకునే వాళ్ళందరికీ సో ఈ ప్రయాణం అంతా మనకు వర్కౌట్ అవ్వద్ది అని మీరు ఎలా నమ్మారు? ఎంత డేర్తో ఈ జర్నీ స్టార్ట్ చేశారు? 3.5 ఏళ్ళ క్రితం ఒక తెలుగు స్ట్రైట్ సినిమాకి కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది ఇప్పుడే మాకు చెప్పలేము. మేము తీసుకున్న టైంలోనే ఇంకా చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళు కూడా లైన్లో ఉన్నారండి. ఇండస్ట్రీలో ఎంత చిన్న సినిమా తీసినా, ఎంత చిన్న ప్రయత్నం చేసినా సరే అసలు విన్నప్పుడు కొంచెం భయం వేసింది. అంటే మనకు సంబంధం లేనిది ఈ ఫీల్డ్. మంచి వాళ్ళే ఉంటారు, మనల్ని ముంచే వాళ్ళు కూడా ఉంటారు. చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. ఈజీగా అయితే సినిమా బయటికి రాలేదు. ఇలాంటి ఒక ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీని మీరు డబ్ చేసిన తర్వాత ఒక ఫాదర్గా మీకు ఎలాంటి మీ పిల్లల నుంచి కాంప్లిమెంట్ వచ్చింది? ఫస్ట్లో పిల్లలు నచ్చేది కాదు ఇది. దేవుడా ఎందుకు ఎంత కష్టాలు పెడుతున్నావు, మేము ఏదో ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వేసే ప్రయత్నాన్ని మమ్మల్ని ఎందుకు ఇలా వెనక్కి చేస్తున్నాం అని చెప్పేసి నేను చాలా మదన పడిన రోజులు ఉన్నాయండి. మీరు ఫేస్ చేసిన బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం చెప్తారు? కంప్లీట్గా చెయ్యి, పూర్తిగా చెయ్యి, నమ్ము. నువ్వు సినిమాని నమ్ముతున్నావు కదా అంటే అదే నమ్మకంతోనే చివరి ఆఖరి వరకు పోరాడు. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఏ ఇండస్ట్రీలో అయినా సిన్సియర్గా చేసే ఒక చిన్న ప్రయత్నం సరే చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా అందుకు అతీతమేం కాదు. అయితే ఇలాగే తమిళ్లో రిలీజ్ అయిన డాడా అనే సినిమాని తెలుగులోకి డబ్ చేసి పాపా పేరుతో సూపర్ హిట్ కొట్టారు నీరజ అండ్ శశికాంత్ దంపతులు. అసలు వీరిద్దరూ ఎవరు, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, మొదటి చిత్రంతోనే ఇంత సక్సెస్ ఎలా అందుకున్నారు, ఇలాంటి అన్ని విషయాలను వాళ్ళని అడిగే తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మొదటి ప్రయత్నం పాప అనే ఓ సినిమాని తెలుగులోకి డబ్ చేశారు. అండ్ ఒక చిన్న సినిమాగా చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ అయ్యి ఈరోజు రోజుకి థియేటర్స్ పెంచుకుంటూ నాకు తెలిసి 200+ థియేటర్స్ ఏదో అయినట్టుంది. సో మామూలు నెంబర్ కాదు అది. సో ఒక పెద్ద సక్సెస్ మొదటి ప్రయత్నంలోనే. అంటే ఎలా అనిపిస్తుంది? ఈ విజయం ప్రేక్షక దేవుళ్ళకి ప్లస్ మీడియా మిత్రులకి అయితే చాలా ధన్యవాదాలండి. సదా కృతజ్ఞుడిని అయి ఉంటాను. సో బేసికల్గా మేము స్టార్ట్ చేసినది 40 థియేటర్స్ అని అనుకున్నాము. ఆ 40 థియేటర్స్ నుంచి అనూహ్యంగా పెరిగి 236 థియేటర్లకు వెళ్ళామండి. నిన్న ఇంకో 2 థియేటర్లు యాడ్ చేసాం. ఇది కంటిన్యూ అవుతుంది పరంపర. సెకండ్ వీక్ సక్సెస్ఫుల్గా, రేపటితో సెకండ్ వీక్ కూడా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిందండి. సక్సెస్ఫుల్గా సెకండ్ వీక్ కూడా ఎంటర్ అవుతున్నాము. ఈ విజయం మాకే కాదండి, కొత్త ప్రయత్నాలతో చేద్దాము అని అనుకునే వాళ్ళందరికీ ఈ సూత్రం వర్తిస్తుందండి. జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తే సక్సెస్ అనేది ఎక్కడికి పోదండి. కానీ మనం ఎంచుకునే విధానం, ఎంపిక విధానం అనేది ఏదైతే ఉందో అది జాగ్రత్త చేసుకుంటే సక్సెస్ అవుతుందండి. ఈ విషయంలోని అయితే మా ఇద్దరికి అయితే కన్విక్షన్ 100% ఉందండి. కానీ తోటి నిర్మాతలు కానివ్వండి, దర్శకులు కానీ వాళ్ళకైతే ఈ కన్విక్షన్ లేదండి. ఈ సినిమా ఇంత అనూహ్య విజయం సాధిస్తుంది థియేటర్స్లో. ఓటీటీలో ఆడుతుంది, శాటిలైట్లో ఆడుతుంది, అది ఇది అని చెప్పేసి అన్నారు తప్పితే థియేటర్లో. కానీ నాకైతే కన్విక్షన్ ఉందండి. ప్రేక్షక దేవుళ్ళు 100% దీన్ని ఆదరిస్తారని చెప్పేసి ఈమె కూడా అదే సదా నమ్మింది. ఓకే. అండ్ మామూలుగా కొన్ని నెలల క్రితం తమిళ్లో ఈ సినిమా డాడా పేరుతో రిలీజ్ అయినప్పుడు సో మేము సినిమాలన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి ఆ సినిమా కంటెంట్ ఏంది, అక్కడ ఎంత పెద్ద హిట్ అయింది, 40 కోట్ల వరకు అక్కడ కలెక్షన్ కొట్టిందనమాట. సో మేము కూడా ఎవరైనా ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తారా, డబ్ చేస్తారా, లేకుంటే రీమేక్ రైట్స్ తీసుకుంటారా, ఇలా మేము ఎదురు చూసామన్నమాట. బట్ ఈ సినిమానే అప్రోచ్ అవ్వాలని చెప్పి ఐడియా ఎవరిది, అసలు ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ఈ ప్రయాణం యాక్చువల్గా ఈ సినిమా అయితే నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయనకి ముందు చూసి ఇది చాలా బాగుందండి, మనం చేద్దాం, తెలుగు రైట్స్ తీసుకుందాం అని చెప్పి అన్నారు. ఓకే. ఇంకా ఆయన అనడంతోనే ఆయన అప్పటికి చాలా రెఫర్ చేశారు. మనకి కనెక్ట్ కాలేదు. సో బట్ ఈ సినిమా స్టార్టింగే బాగా కనెక్ట్ అయింది. ఆ ఫీల్ అంతా తమిళ్లో ఉన్నా కూడా కనెక్ట్ అవ్వడంతో నేను మా ప్రొడ్యూసర్ గారికి రెఫర్ చేసి, ప్రొడ్యూసర్ గారు నీరజ కోట గారు, సో నేను చెప్పి మేడం ఒకసారి చూడండి, మీరు చేసి బాగుంది అంటేనే మనం ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాం.
ఆ పాత్ర మాది యాక్చువల్గా అయితే అది మేడం గారు కో ప్రొడ్యూసర్ మాత్రమే, ఇన్వెస్టర్ లాగా కో ప్రొడ్యూసర్ లాగా. ఓకే. కొన్ని అనివార్య కారణాల పరిస్థితుల వల్ల ఆమె మెయిన్ ప్రొడ్యూసర్ తెర మీద పూర్తిగా రావాల్సి వచ్చింది. ఓకే. సో అది మా అదృష్టమా లేకపోతే మరొకట అనేది మేము చెప్పం, కానీ ఈమె కూడా దాన్ని చాలా సాహసంగా తీసుకొని కొన్ని నిర్ణయాలు అయితే సాహసోపేతంగా తీసుకుందండి మేడము. ఆ మిగిలిన ఏం తీసుకున్నారనేది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్లో మీకు చెప్తాను. సారు ఈ ప్రపోజల్తో వచ్చినప్పుడు ఒక సినిమాని డబ్ చేయాలి, ఈవెన్ మూవీని డబ్ చేయడం అన్నా కూడా చిన్న విషయం కాదు. చాలా మందితో కోఆర్డినేట్ అవ్వాల్సి, అంటే కోఆర్డినేషన్ మీన్స్ ఏంటంటే వాళ్ళ చేత డబ్ చేయించుకునే విధానం కూడా మంచిగా ఉండాలి. అండ్ అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే మీరు ఆల్రెడీ మీ ప్రొఫైల్స్లో బిగ్ పొజిషన్లో ఉన్నారనమాట. అండ్ మీరు చాలా బిజీ ఉంటారు. సో ఈ ప్రయాణం అంతా మనకు వర్కౌట్ అవ్వద్ది అని మీరు ఎలా నమ్మారు? ఎంత డేర్తో ఈ జర్నీ స్టార్ట్ చేశారు? ఇదైతే కొంచెం సాహసంతో చేసిందేను. కొంచెం వెళితే అంటే ఒకసారి తీస్తే ఎట్లాగుంటుంది అని అనుకున్నాం, ఒక ఫ్యాషన్ లాగా ఎలాగ ఉంటుంది ఒక సినిమా తీస్తే అని. అంటే ముందే పెద్ద వాటితో కాకుండా చిన్న దాంతో స్టార్ట్ చేద్దాం అని చెప్పి వచ్చాము. ఇది ఎందుకు కనెక్ట్ అయ్యిందంటే స్టోరీ మాకు నచ్చింది. ఇది ఏ వయసు వాళ్ళకైనా ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది, అందుకని ఈ స్టోరీ తీసుకున్నాము. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో మేము బాగా విన్న ఒక పదం ఏంటంటే నీరజ కోట ప్రొడ్యూసరు ఎన్ఆర్ఐ. ఎక్కడ పట్టినా ఆ పేరు పక్కన ఎన్ఆర్ఐ అని గట్టిగా వింటూ వచ్చాము. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే ఎలా మీ కెరీర్ స్టార్ట్ అయింది? ఎన్ఆర్ఐగా అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఇండస్ట్రీలో ఎలా స్టార్ట్ చేశారు? నాకు కాస్త వివరంగా చెప్తారు. సో యాక్చువల్గా అయితే అది వాస్తవేనండి మేడం. మేమైతే కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నాము. ఓకే. సో మేడం అయితే ఒక 5-6 ఏళ్ళు అమెరికాలో ఉంది. తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతానికి ట్రావెల్ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నాను. ఓకే. సో ఈ సినిమా జాబ్స్ మేడం అయితే హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్ అంటే ఇంకా అన్నీ చూసుకోవాలి కాబట్టి. సో నేనైతే జాబ్ చేస్తున్నానండి. జాబ్ చేస్తూ ఇంకా ఈ ప్యాషన్ ఐటీలో జాబ్ చేస్తున్నాను. ఐటీలో చేస్తున్నాను. సో మేడంకి అయితే ఆమెకి ఫస్ట్ నుంచి ప్యాషన్ అయితే ఉంది, నాకు కూడా ఉంది. సో కొంచెం ప్యాషన్స్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం మంచిది ఎక్కడ తీగ దొరుకుతుందా అని చెప్పేసి. అలా చేసే ప్రయత్నంలో ఒక 3.5 ఏళ్ళ క్రితం ఒక తెలుగు స్ట్రైట్ సినిమాకి కూడా కో ప్రొడ్యూసర్ కింద చేయడం జరిగిందండి. ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు వెళ్ళలేక ఇంకా 10 రోజులు షూటింగ్ పెండింగ్ ఉంది. ఇంకా అట్లా ముందుకెళ్దామా వద్దా అనే క్రమంలోని అనుకుంటూ ఈ సినిమా వచ్చిందండి. ఈ సినిమా రాగానే కొంచెం కనెక్ట్ అయింది. కానీ ఇందాడ మీరు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు ఒకేసారి మనం పెద్ద బిజినెస్లు ముందు రిస్క్ అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ అనాలిసిస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అసలు మనకి ఎంత రిస్క్ ఉంటుంది, ఒక రూపాయి పెడితే ఆ రూపాయిలోని రూపాయి రిస్క్ ఉంటుందా లేదంటే 5 పైసలు రిస్క్ ఉంటుందా అనేది. సో ఆ రిస్క్ ఎపిటైట్ అయితే నాకు కొంచెం ఎక్కువ, మేడంకి కొంచెం తక్కువ. నేను అందుకే ఆమె ఏం చేసినా కూడా నాతో సంప్రదింపులు చేస్తూ ఉంటాను. నేను కూడా అట్లనే ఏమైనా బయట నుంచి ఏమైనా చేయాలన్నా కూడా నేను చేస్తూ ఉంటాను. ఆ రిస్క్ ఎపిటైట్ చేసేటప్పుడు ఈ సూత్రం అనేది ఆల్రెడీ ఒక ప్రూవ్ అయింది. ఒక తమిళనాడులోని 3-4 కోట్లతో తీసిన సినిమా 42 కోట్లు వసూలు చేసిందంటే ఒక దగ్గర ప్రూవ్డ్. సో మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది ఇప్పుడే మనకు చెప్పలేము, కానీ ఆదరించే పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంచెం మన పక్క రాష్ట్రమే కాబట్టి ఆదరించే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాంట్రవర్షియల్ మూవీ కాదు. ఒక జులై మనిషికి ఒక పేరెంట్గా చేయాల్సిన బాధ్యత వస్తే ఎలా చేస్తాడనేది అసలు ఆ జీవితాన్ని చెప్పారండి. సో ఆ లైన్ అయితే చాలా నచ్చింది. ఆ లైన్ నచ్చడంతో ఇంకా చూసాము. టైట్ స్క్రీన్ ప్లే ఉంచారు, సంగీతం అయితే అసలు అద్భుతంగా ఉంది. సో ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి మేము తీసుకున్న టైంలోనే ఇంకా చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళు కూడా లైన్లో ఉన్నారండి. అప్పుడు మేము రైట్స్ కొనుక్కోవడానికి మేము కొంచెం ముందడుగేసి ఇంకో ధైర్యంగా ముందుకెళ్ళి కొనుక్కోవడం జరిగింది. సో అట్లా రిస్క్ తక్కువ ఉన్నదానికి వెళ్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంది, మాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది అన్న ఉద్దేశంతో ఇట్లా ఈ సినిమాని తీసుకోవడం జరిగిందండి. ఇది ఆల్రెడీ ఒక యూనివర్సల్ హిట్ కాబట్టి సో యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, పర్వాలేదు
అని చెప్పి అనిపించి ఈ సినిమా తీసుకున్నాం. కంటెంట్ని నమ్మారు. కంటెంట్ నమ్మాము బేసికల్గా. అండ్ మీరు ఇందాక నుంచి ఇద్దరు కూడా రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి దిగామని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా అది తప్పు. ఇండస్ట్రీలో ఎంత చిన్న సినిమా తీసినా, ఎంత చిన్న ప్రయత్నం చేసినా సరే రిస్క్ అనేది 100% ఉంటుంది. బట్ ఏంటంటే మీరు కంటెంట్ మీద నమ్మకంతో ఇద్దరు ఒక కోఆర్డినేషన్తో కలిసి ముందుకు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఒక సక్సెస్ వచ్చింది. బట్ కరెక్ట్. ఇప్పుడున్న ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటంటే పెద్ద పెద్ద నిర్మాతలు కూడా సినిమాలు తీయట్ల, ప్రొడక్షన్ జోలికి పోవట్లేదు. అలాంటి సమయంలో మీ భర్త మనం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్దాం, అక్కడ ఒక వర్క్ చేద్దాం, ఒక మూవీని డబ్ చేద్దాం, ఒక రైట్స్ కొందాం, ఇలాంటి ప్రపోజల్తో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక భార్యగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ప్రపోజల్ విన్నప్పుడు కొంచెం భయం వేసింది. అంటే మనకు సంబంధం లేనిది ఈ ఫీల్డ్, అంతే కదా. లోపలికి వెళ్తే దాంట్లో మంచి వాళ్ళే ఉంటారు, మనల్ని ముంచే వాళ్ళు కూడా ఉంటారు. మన లోతుకి వెళ్ళే వరకు ఎవరు ఏంటనేది తెలియదు. వెళ్ళిన తర్వాత మునిగిపోతే పరిస్థితి ఏంటి, బయటికి తీసే వాళ్ళు కూడా ఉండాలి కదా. ముందవి ఆలోచించి వద్దు అని చెప్పి అన్నాను ఫస్ట్. తర్వాత వెళితే వచ్చేవేంటి, వెళ్ళకుండా దాంట్లో ఉన్న లోటుపాట్లు అన్నీ చెప్పి కొంచెం కన్విన్స్ చేసి దీంట్లోకి రావాల్సి వచ్చింది. వచ్చి తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. ఈజీగా అయితే సినిమా బయటికి రాలేదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఇప్పటికీ దాన్ని రిలీజ్ చేసాం అన్నమాట. కండిషన్స్ ఏమైనా పెట్టారా? ఇది కానీ పోతే అలాంటివి ఏమీ లేదు. మాకేం సంబంధం లేదు. ఓన్లీ జస్ట్ నేను ఒక జడ్జిమెంటల్ క్యాండిడేట్ని మాత్రమే. సో 3 సార్లు రిలీజ్ పోస్ట్పోన్ అయిందండి ఈ సినిమా. సో దాని గురించి కూడా ఆమె ధైర్యంగా, మక్కువ ధైర్యంతో ఆమె ముందుకు వచ్చిందంటే అసలు చాలా అభినందనీయం. అంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మీ ఇద్దరిలో సినిమాలు ఎవరు ఎక్కువ చూస్తారు? నేనే ఎక్కువ చూస్తానండి. ఓకే. సో అయితే ఇంట్రెస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది? అంటే ఇంట్రెస్ట్ అయితే నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఇండస్ట్రీలోకి రావాలి ఈ ప్రొడ్యూసర్ లాగా అలాగని కాదు. ఒక ఇండస్ట్రీతో రిలేషన్స్ ఉండాలి అని అనుకున్నాను తప్పితే ఇది నేను స్వతహాగా అనుకున్నది కాదండి. ఇవి కాకతాళీయంగా జరిగిపోయిన తప్పితే ఈ రెండు మా ఇద్దరి మధ్య అయితే, ఆమె అయితే అసలు అనుకోలేదు. మా ఇద్దరి మధ్య కాకతాళీయం జరిగింది ఇది రావడం అనేది. అండ్ ఇప్పుడు పాప మూవీ చూసిన ఆడియన్స్ ఎవరైనా సరే ఇది ఒక ఎమోషనల్ జర్నీ. ఖచ్చితంగా మా నాన్నగారు గుర్తొచ్చారు. ఒక 2 days బ్యాక్ ఫాదర్స్ డే జరిగింది. అవును సార్. చాలామంది ఈ సినిమాలో కంటెంట్ని రెలెవెంట్ చేసుకొని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారు. అండ్ ఆ మూవీ చూసినప్పుడు మా నాన్న గుర్తొచ్చారని చెప్పేసి ఫేస్బుక్లో ఆర్టికల్స్ రాశారు. సో ఇది ఒక పెద్ద సక్సెస్ అనుకోవచ్చు అనమాట. అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీని మీరు డబ్ చేసిన తర్వాత ఒక ఫాదర్గా మీకు ఎలాంటి మీ పిల్లల నుంచి కాంప్లిమెంట్ వచ్చింది? ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ డబ్బింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు రోజు మేము పాటలు వింటూ ఉండేవాళ్ళమి. ఫస్ట్లో పిల్లలు నచ్చేది కాదు ఇది, ఏంటి డిస్టర్బెన్స్ మాకు అది ఇది అని చెప్పేసి. వాళ్ళకి ఒక 2 సార్లు మూవీ చూసారండి. అక్కడ నుంచి ఆ సాంగ్స్ బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు, పిల్లలు కూడా. సో ఇంతకుముందు వద్దు అన్న సాంగ్ ఇప్పుడు ఇదే ముద్దు అన్న స్థితికి వచ్చేసారు. అప్పుడు ఏంటి అసలు ఇలా చేశారు అమ్మ, ఇలా చేసింది అమ్మ అని అనుకునేవాళ్ళు. ఇవాళ మంచి పని చేసావు, మంచి సినిమా తీసావమ్మా, మంచి సినిమా రిలీజ్ చేసావని స్థితికి అయితే వచ్చాము. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మంచి క్రిటిక్స్ వచ్చాయండి, మంచి సాంగ్స్ అని చెప్పేసి. సో ఇదైతే ఒక ఆనందదాయక సందర్భం అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి మీ ఇద్దరిలో ఎవరైనా సమాధానం చెప్పచ్చు. అండ్ ఇది ఒక సీరియస్ క్వశ్చనే. మూవీని డబ్ చేయాలని నిర్ణయించుకున్నారు, సక్సెస్ఫుల్గా డబ్ చేశారు, ప్రోడక్ట్ అంతా రెడీగా అయింది. బట్ ఇప్పుడు ఒక సినిమాని రిలీజ్ చేయడానికంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ల వల్లే కావట్లేదు. టైంకి థియేటర్స్ దొరకవు. దొరికిన ఆ థియేటర్స్లో సినిమా ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. మళ్ళీ అక్కడ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇలాంటి టైంలో అసలు థియేటర్స్ ఆ 40 థియేటర్స్ అయినా ఎలా పట్టుకున్నారు? 40 థియేటర్స్ నుంచి 240 థియేటర్స్ ఎలా అయినాయి? ఈ జర్నీ గురించి కాస్త చెప్పండి. అంటే మీకు ఈ ప్రయాణంలో ఎవరైనా హెల్ప్ చేశారు? ఈ జర్నీ ఏంటంటే మాకు ఈ సినిమా ముందు నుంచి మేము అచ్చిబాబు గారు MGM మూవీస్ అండ్ పిక్చర్స్ అని చెప్పి అచ్చిబాబు గారు ఉన్నారు, ఆయనతోనే స్టార్టింగ్ నుంచి రిలీజ్కి వెళ్దామని ప్రయత్నం చేశాము. సో ఇది 3వసారి అండి మనం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి వెనక్కి రావడానికి 3వసారి. అంటే మీరు అడగొచ్చు ఎందుకు చేశారు, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మేము తలొగ్గి రిలీజ్కి ఆగాము. సో రిలీజ్కి ఆగాము. అప్పుడు మేము రిలీజ్ ప్లాన్ చేసినప్పుడు ఓన్లీ 40 థియేటర్లు చేసుకున్నాము. హైదరాబాద్ ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకొని మిగిలిన థియేటర్లు ఒకటి అనుకున్నాము. కానీ ఇప్పుడు 236 థియేటర్లు అనేది మేమైతే ఊహించలేదండి. సో ఒక పెద్ద ప్రొడక్షన్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎలా వస్తుందో దానికన్నా ఒక మెట్టు ఎక్కువ ఉండే పరిస్థితుల్లోని తీసుకొచ్చాం. అదైతే అది ఓన్లీ ప్రేక్షకుల క్వశ్చన్ అడిగింది. ఒక చిన్న సినిమాని
ఇన్ని థియేటర్లు ఆడించడం ఒక పెద్ద నిర్మాత వల్లే కావట్లేదు ఈ రోజు. అదేనండి. అందుకని అడుగుతున్నాను. ఆ విషయంలో అయితే మేము చెప్పాల్సింది అయితే పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే వాళ్ళ అభిమానులకు కానీ హరిహర వీరమల్లు ఎప్పుడైతే కొంచెం డేట్లు అటు ఇటు ఉన్నాయని అనగానే మేము ఇంకా ధైర్యంగా సరే ఇది మంచి సినిమా, మనం ప్రేక్షకుల మీద అయితే రుద్దే సినిమా కాదు, ఇది ఆల్రెడీ యాక్సెప్ట్ అయిన సినిమా, ఒక్క ప్రయత్నం చేద్దాము, మనం ఒకసారి మన వంతు ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే అవుతుంది అని చెప్పేసి అనుకున్నామండి. అంటే అప్పుడు కూడా అనుకున్నప్పుడు కూడా ఒక 110 థియేటర్లు అని అనుకున్నాం. ఎలా దొరికినాయి అంటే మేము ముందు నుంచి లాస్ట్ 1.5 month నుంచి ప్లాన్ చేసుకున్నాం. డేట్స్ అలా వర్క్ చేసుకుంటూ పుష్ చేసుకుంటూ అంటే మాకు కాంపిటేటర్స్ ఉంటే మాకు ధైర్యం సరిపోలేదు. కాంపిటేటర్స్ ఉంటే మళ్ళీ మేము ఎక్కడ ముందుకు వెళ్ళలేమో అన్నట్టు ఎక్కడైతే కొంచెం ఖాళీ స్పేస్ ఉందో డేట్స్ ఖాళీ ఉన్నాయి ఆ టైంలో అనుకుంటూ 6వ తారీఖున అనుకున్నామండి. 6వ తారీఖున కూడా ఇంకా భైరవం ఆ సినిమాలన్నీ రావడంతో మళ్ళీ డౌట్ వచ్చి సరే నెక్స్ట్ డేట్ చూస్తున్నామాట. చూసి 15వ తారీఖు వెళ్దాము లేదంటే 20వ తారీఖు వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. 20వ తారీఖు అనుకొని 15వ తారీఖు 20వ తారీఖు ప్రిపేర్ అయ్యాం టెక్నికల్గా. ఆ తర్వాత ఇంకా 8వ తారీఖున అనౌన్స్ చేశారు ఇది పోస్ట్ పోన్ అయ్యేటట్టు ఉంది అనగానే వెంటనే మాకు కొంచెం ధైర్యం చేసి ఇంకా థియేటర్ వాళ్ళకి అందరికీ ఫాలోఅప్ చేయడం కోఆర్డినేట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఈ సినిమా కోసం ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ గత 8 నెలలు బట్టి వెయిట్ చేస్తున్నానండి. మేము ఎప్పుడు ఫస్ట్ అనౌన్స్ చేసాం నవంబర్లో అనౌన్స్ చేసాం. నవంబర్ 27 రావాల్సిన సినిమా డిసెంబర్ 13కి వచ్చింది. డిసెంబర్ 13 రావాల్సిన సినిమా 3 జనవరికి వచ్చింది. 3 జనవరికి రావాల్సిన సినిమా ఇప్పుడు 13 జూన్కి వచ్చిందండి. అంటే ఇన్ని బాలారిష్టాలు ఈమెకి అసలు దేవుడా ఎందుకు ఎంత కష్టాలు పెడుతున్నాం, మేము ఏదో ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వేసే ప్రయత్నాన్ని మమ్మల్ని ఎందుకు ఇలా వెనక్కి చేస్తున్నాం అని చెప్పేసి ఆమె నేను చాలా మదనపడిన రోజులు ఉన్నాయండి. అట్లా మేము థియేటర్లు 1.5 month నుంచి కోఆర్డినేట్ చేస్తున్న క్రమంలోనే మాకు ఇంకా ఈ హరిహర వీరమల్లు గురించి ఇట్లా అయింది డేట్ ఛాన్సెస్ ఉన్నాయి చేంజ్ చేయడానికి అని అనగానే మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయామండి. ముందుకు వెళ్ళడంతో మనకి చాలా థియేటర్స్ అయితే ఇంకా రావడం మొదలుపెట్టిందండి. మాకు 110, 120 థియేటర్ లాగానే ఓకే అయితే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అనుకున్నాం కానీ అది డబుల్ అయిపోయిందండి. ఫస్ట్ రోజు రషెస్ అవి చూసి ఇంకా సెకండ్ డే థియేటర్స్ అడుగుతున్నారు. సరే ఆ రోజు ఫస్ట్ డే శుక్రవారం కొంచెం లైట్గా ఉంటారంటే శుక్రవారం కలెక్షన్స్ కూడా బాగున్నాయండి. అంటే దేవి లాంటి థియేటర్లోని ఒక 1,75,000 కెపాసిటీ వసూలు చేసే సినిమాకి నార్మల్గా సినిమా బ్యారోమీటర్ ఎలా చేస్తారంటే ఒక దేవి, సంధ్య, సుదర్శన్ వీటిలో కొలుస్తారు కలెక్షన్స్ వచ్చిన దాన్ని బట్టి బాగుంది బాగాలేదని చెప్తారు. ఆ దేవి ఫస్ట్ రోజే మనకి మామూలు 4,000 దాటిన ఎన్ని కలెక్షన్ దేవిలోని ఓకే సినిమా బాగానే ఉంది అని టాకు. అలాంటి అనూహ్యంగా 17,000 వచ్చిందండి ఫస్ట్ షో మార్నింగ్ షో. మాకు ధైర్యం వచ్చేసింది. దేవి ఇలాంటి థియేటర్లోని మనకి ఫస్ట్ డే 17,000 వచ్చిందంటే మనం ధైర్యంగా ముందుకెళ్దాం అనుకో. ఈ ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అవి చూస్తారు కాబట్టి ఆ కొలమాలలో అవి చూసి ఆ నెక్సస్ గలేరియా మాల్ కూడా బాగా ఫోరం మాల్ సింగిల్ స్క్రీన్స్ అయినా సరే మల్టీప్లెక్స్లో అయినా సరే థియేటర్ ఓనర్స్ ఎవరైతే ఎగ్జిబిటర్లు ఉంటారో వాళ్ళు కంటెంట్ని గమనిస్తూ ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళకు ముందు థియేటర్స్ రన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక 8 నెలల నుంచి ఎగ్జిబిటర్లు కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పి. ఎగ్జిబిటర్లు మీ మూవీ కోసం ఎందుకు ఎదురు చూశారంటే ఎక్కడైతే మీరు కంటెంట్ని నమ్మి అలాంటి ఒక మంచి సినిమాని డబ్ చేశారో అలాంటి సినిమా వస్తే థియేటర్ రన్ అవుద్ది. ఒక 15 రోజులు 20 రోజులు ఒక కలెక్షన్ ఉంటుంది. సో థియేటర్ని ప్రశాంతంగా నడిపించుకోవచ్చు. ఒక క్యాంటీన్ వెళ్ళొద్ది. అంటే మీరు ఒక చిన్న సినిమాని మీరు డబ్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు దాని మీద ఆధారపడుతున్నాయో అర్థమవుతుంది కదా. సో అందుకే ఇండస్ట్రీలోకి ఎప్పుడు కూడా ఒక కొత్త నిర్మాతలు రావాలి అని చెప్పి రామానాయుడు గారు అంటూ ఉండేవారు. ఇక్కడ ఉండే పెద్ద నిర్మాతలు ఏం చేస్తున్నారో కాదయ్యా, కొత్త నిర్మాతలు ఎంతమంది వస్తున్నారో చూడండి, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే తీర్చండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి అనేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మీ జర్నీ అంతా చూస్తుంటే మీ ఒక్క డిసిషన్ మీద ఆధారపడి ఎన్ని ఫ్యామిలీస్ రన్ అయినాయో చూడండి. కరెక్ట్. దానికి కూడా అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. అదైతే దాని గురించి చెప్పలేండి. ఆ భావాన్ని మనం వర్ణించలేము. ఎందుకంటే ఒకరు మన మీద పడ్డారు, వాళ్ళ ఆనందంగా ఉన్నారంటే ఆనందాన్ని ఎవరు వర్ణించలేరండి. సో ఆ విషయంలో నేనైతే 100% ఏకీభవిస్తానండి. ప్లస్ ఈ సినిమాకి 236 థియేటర్లు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జిబిటర్స్ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. ఎందుకంటే మనం పాత డేట్ అనౌన్స్ చేసినప్పుడు 3 సార్లు కొంతమంది ఎగ్జిబిటర్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ కొలెక్ట్ చేస్తే అది 250 థియేటర్లుగా అవ్వచ్చు. సో రావడంతో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే మేము అలా ఇచ్చుకుంటూ పోయాము.
సో ఇది మొత్తానికి ఇప్పుడు రేపటితో 1 వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి. ఈ ఆనందం అయితే ఎంత పెట్టినా వెళ్ళలేదండి. అండ్ ఈ మూవీ రైట్స్ కొనేటప్పుడు మేడం మీరు చిత్రం మూవీ చూసారా ఉదయ్ కిరణ్ గారు? అండ్ ఈ మూవీ లైన్ ఆ మూవీ లైన్ సేమ్ ఉంటుంది. అంటే అంటే ట్రీట్మెంట్ వేరు, బట్ బేసిక్ లైన్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఏమన్నా కంపేర్ చేస్తారు? తెలుగు ఆడియన్స్ ఆల్రెడీ ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇలా ఏమన్నా భయపడ్డారా? అలా ఏమీ లేదండి. అంటే అది వచ్చి 20 years పైన అయిపోయింది కదా, అప్పటికిప్పటికి జనరేషన్ చాలా గ్యాప్ ఉంది, చేంజ్ అయ్యింది. అంటే ఆ సినిమా ఇప్పుడు కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. మనం చెప్తే కానీ అది ఒక సినిమా ఉందా అని కూడా తెలియదు ఈ జనరేషన్కి. అందుకని అలా ఆలోచన అయితే రాలేదు. ఈ స్టోరీ మాకు చూడంగానే నచ్చింది, ఏ వయసు వాళ్ళైనా చూడొచ్చు అనుకొని తీసుకున్నాం. అండ్ దీనిలో మెయిన్ అంటే అందరినీ కదిలించే అంశం ఏంటంటే పేరెంటింగ్. అప్పటిదాకా జులాయిగా తిరిగిన ఒక వ్యక్తి తనకు ఒక బేబీ రాగానే ఆ బేబీ కోసం ఎలా మారిపోయాడు అని చెప్పేసి. సో అదేంటంటే ఎక్కువ తల్లికి ఆ పెయిన్ తెలుస్తుంది అనమాట. సో మీరు ఏ విషయంలో సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు? అంటే ఆ సీన్ చూసి ఈ సీన్ చూసేటప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయని కానీ అలా ఏ సీన్ గురించి చెప్తారు బాగా? సీన్ అంటే ఇప్పుడు తల్లికి తెలియదు బిడ్డ ఉన్నాడు అని చెప్పి పేరెంట్ తీసుకువెళ్ళిపోయారు, అతని తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు. ఈ తండ్రి వచ్చేటప్పటికి తల్లి లేదు, బిడ్డ ఒక్కడే సింగిల్గా అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. అతను కూడా వదిలించుకుందాం అనుకున్నాడు, కానీ నేను వదిలేస్తాడా అని అనుకున్నాను. కానీ వదిలేసి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి తను వదలలేక మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం ఇదైపోయింది. అంటే తల్లికి అవసరం లేదు అంటే ఈ అబ్బాయికి అదే అనుకుంటాడు కదా, అమ్మాయికి అవసరం లేదు నాకెందుకు అని చెప్పి, అట్లా అనుకోకుండా నేను తీసుకుంటానని చెప్పి ధైర్యం చేసి ముందుకు వచ్చాడు కదా, అది బాగుంది. అంటే చూసిన సీన్ అయినా ఒక తల్లిగా మీరు ఆ రోల్ కంప్లీట్ చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి మీరు చెప్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. కరెక్ట్ సార్, అది ఆ సన్నివేశం మాత్రం హృదయాన్ని కలిసివేసే సన్నివేశం చాలా బాగా చెయ్యం కదా, అతను వచ్చి తీసుకొని వెళ్తాడని ఎక్స్పెక్ట్ చెయ్యం. వచ్చాడు అంటే అది గ్రేటే కదా. అంటే అతనే ప్రజెంట్ తండ్రి మీద ఆధారపడి చదువుతున్నాడు. అలాంటిది ఇప్పుడు ఒక బేబీని హ్యాండిల్ చేయాలంటే ఈజీ కాదు కదా. అది సరే ఇన్కమ్ కూడా లేదు, ఇన్కమ్ తెచ్చుకొని బేబీని చూసి ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. బేబీని చూస్తూ తన లైఫ్ని కూడా బిల్డ్ చేసుకున్నాడు, అక్కడ కొంచెం బాగుంది. సో ఇప్పుడు ఒక వారం రోజులు జర్నీ జరిగింది, సినిమా రిలీజ్ అయ్యి ప్రశంసలు వస్తున్నాయి, థియేటర్లు పెరుగుతున్నాయి. నిర్మాత గారు లాభాల్లోకి వచ్చారా? ప్రజెంట్ అయితే లేదనే చెప్పాలండి. అంటే పూర్తిగా హౌస్ఫుల్ కాదు కదా. అంటే ప్రజెంట్ వచ్చిన వాళ్ళందరూ యూత్ వస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. కానీ చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇది తమిళ్ డబ్బింగ్ మూవీ కదా, దీంట్లో ఏముంటుందని చెప్పి అనుకుంటున్నారు. అది వాళ్ళు వచ్చి చూస్తేనే తెలుగు డబ్బింగ్ సినిమా అయినా కూడా చాలా బాగుంది, తెలుగులో తీసినట్టే ఉంది. డైరెక్ట్ తెలుగు తీస్తే సినిమా ఎట్లా ఉంటుందో అట్లాగే ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. మనం చెప్పితే కొన్ని రీచ్ అవుతే కొన్ని రీచ్ అవ్వవు. లేదు మేడం, మీరే చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఆ సినిమా అది చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే జనాల దగ్గరికి తీసుకెళ్ళడం ఆ నిర్మాతలు ఆ టీం ఎంతైతే కష్టపడతారో మీడియా పరంగా మేము కూడా సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాల దగ్గరికి అంతే స్థాయిలో తీసుకెళ్తాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూత్ వస్తున్నారని చెప్పి మీరు చెప్పారు. ఆ మహిళా ప్రేక్షకులు కానీ ఫ్యామిలీ కానీ మిగిలిన వాళ్ళు థియేటర్కి రావాలి అంటే అది మీరే చెప్పాలి. అదే ఇప్పుడు అదే అంటున్నాను కదా, మనం చెప్తాం కానీ వాళ్ళకంటే ఒక నమ్మకం మీద రావాలి. వీళ్ళు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మనం వెళ్ళి చూడాలి అని వాళ్ళకి ఉండాలి. మనం తీసుకెళ్తాం కానీ లోపలికి తొయ్యలేము కదా. మేము ఎంతవరకు చేయగలమో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పబ్లిసిటీయే కానీ మనం మొత్తం కానీ యూట్యూబ్లో వీటిని చెప్పడం వల్ల మేము చేస్తున్నాం. మేము ఎంత చేస్తున్నామో పక్క వాళ్ళు కూడా అంతే నమ్మాలి కదా. ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎట్లా 1 వీక్ సక్సెస్గా పూర్తి చేసాం, సెకండ్ వీక్ ఎంటర్ అవుతున్నాం. ఇప్పటి నుంచి యూతే కాకుండా అన్ని వయసుల వాళ్ళు కూడా వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. సో ఆల్రెడీ ఆ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు థియేటర్లు పెరుగుతున్నాయి, నిన్న కూడా పెరిగాయి, ఇవాళ పెరుగుతున్నాయి. ఇంకా రేపు కూడా కొన్ని థియేటర్స్ ఎక్స్ట్రా అడిగారు. అంటే ఈ సినిమాకి బేసికల్గా మీరు భావానికి భాష అడ్డు కాదు అని ఒక సామెత ఉందండి, మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. కానీ ఈ సినిమాకి దాన్ని అన్వయించలేం. ఎందుకు అంటే ఈ భావాన్ని మనం తమిళ్లో కన్నా తెలుగులో బాగా తీసుకురావాలనే ప్రయత్నంలోని బాగా మదనపడి నర్చర్ చేసి చాలాసార్లు దాని గురించి మళ్ళీ
సాహిత్యం కానీ మీకు అంటే ఒక ఘర్షణ కానీ లేకపోతే ఒక ఇద్దరు కానీ మణిరత్నం దళపతి కానీ ఆ సినిమాస్ ఇప్పటికీ మాట్లాడతామండి. అంటే దర్శన్ వచ్చి దాదాపు 45 ఏళ్ళు అంత అవుతుంది, 40 ఏళ్ళు కనీసం. సో ఇప్పుడు మనం ఆ సినిమా సాంగ్స్ మాట్లాడుతున్నాం అంటే ఆ సాహిత్యాన్ని ఎక్కడ వదలకుండా తమిళ్లో ఏ సాహిత్యం ఉందో అదే తీసుకొచ్చి మనకి ఇచ్చారు. నాకైతే మేడంకి నేను అదే చెప్పాను, నువ్వు చేయాలనుకుంటే అలా ఏదో డబ్బింగ్ చేసి తీసామా వచ్చేసామా వేసేసామా అని మార్క్ చేసుకోకుండా నలుగురు చెప్పుకునేటట్టు రేపొద్దు అది తెలుగు సినిమాయే తమిళ సినిమా కాదు అని అనుకునే విధంగా నువ్వు ప్రయత్నించని చెప్పడంతో ఆమె కూడా దానికి చాలా ప్రయత్నాలు చేసి పాపం చాలా తెలుగు రైటర్స్ డైలాగ్ వర్షన్ ఎవరు పనిచేశారు, లిరిక్స్ అయితే రవివర్మ ఆకుల అని ఆయన వర్క్ చేశాడండి. డైలాగ్ వర్షను ఆయన చనిపోయాడండి మొన్న 6 నెలల క్రితం. చెన్నైలో ఉంటారు ఆయన. ఇంకో పేరు ఆయన మనకు చాలా ఇబ్బంది పెట్టారు, రాశారు కానీ చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన పేరే ఉంచేస్తాం మనం. సో ఈ సినిమాకి వర్క్ చేసిన తర్వాత చనిపోయారండి. ఆయన వర్క్ చేశాక చనిపోయారు. కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల చనిపోయారు ఆయన. ఈ మొత్తం ప్రయాణంలో, ఈ మొదటి సినిమా ప్రయాణంలో ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే రిలీజేనండి. చాలా కష్టపడ్డాం కదా. డబ్బింగ్ కూడా తమిళ నుంచి తెలుగు చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. మళ్ళీ దీన్ని మేము అవంతా తీసేసి ఇక్కడ తెలుగు వాళ్ళ చేత డైలాగ్స్ రాపించి పాటలు కూడా రాపించి దాన్ని మళ్ళీ మంచి ప్లాట్ఫామ్ మంచి వాళ్ళతో పాడించి అవన్నీ దీనికి మళ్ళీ కనెక్ట్ చేసి రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాము. మాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అది ఇప్పుడు 3 సార్లు వాయిదా పడింది. ఎప్పుడు డిసెంబర్లో రావాల్సింది రాలేదు, జనవరి అనుకున్నాము అప్పుడు రాలేదు, ఇప్పుడు జూన్కి వచ్చింది లాస్ట్ ఫైనల్గా. ఈ రిలీజే మాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. నవమాసాలు కన్నడం ఒకటండి, నవమాసాలు మొయ్యడం ఒకటి, కన్నడం మరొకటి. సో మొయ్యడం ఎంత ఇంపార్టెంటో కన్నడం కూడా అంతే ఇంపార్టెంట్. సినిమాకు మాత్రం అది మొయ్యడం ఎంత ఇంపార్టెంట్, కన్నడం కూడా కంటేనే గుర్తింపు ఉంటుందండి. మొయ్యడం మనం చూస్తే చాలామంది మొయ్యడానికి ప్రయత్నించారు, కొంతమంది కూలబడ్డారు, కొంతమంది ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు, కొంతమంది వేరే సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. కానీ ఆ మొయ్యడం కన్నడం 2 చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు ఇండస్ట్రీలో ఒక నేము, ఒక ఫేము, ఒక గుర్తింపు వస్తాయండి. సో నేను దాన్ని ఎప్పుడు సదా నమ్ముతాను. సో తనకు కూడా అదే చెప్పాను. ఇప్పుడు నువ్వు అంటే మీకు మొదట్లో చెప్పినప్పుడు కో ప్రొడ్యూసర్ కింద వచ్చింది ఆమె, కానీ ఇప్పుడు మెయిన్ ప్రొడ్యూసర్ అయిపోయింది అన్నప్పుడు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. నువ్వు ఎట్లా అయినా ఇంకా చేయాలనుకున్నప్పుడు కంప్లీట్గా చేయు, పూర్తిగా చేయు, నమ్మకాన్ని అయితే నువ్వు సినిమాని నమ్ముతున్నావు కదా అంటే నమ్మకాన్ని అదే నమ్మకంతో చివరి ఆఖరి వరకు పోరాడు. మధ్యలో చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయండి. ఆర్థికంగా కాదు, ఇంకా మిగిలిన చాలా ఇబ్బందులు వచ్చాయి. ఫైనాన్షియల్గా స్టార్ట్ అయితే ఇంకా అన్ని రకాలుగా చుట్టుకుంటాయి కదా. సో ఆమె చాలా ఇబ్బంది పడిందండి. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. మొత్తానికి ఇప్పుడు రిలీజ్ చేసి ప్రేక్షక దేవుళ్ళు అయితే విపరీతంగా ఆదరణ అయితే ఉందండి. మన పబ్లిసిటీ కూడా మనం మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువే చేసామని చెప్పాలి. ఇందాక మీకు చెప్పాను కదా ఆర్థిక సమస్యల వల్ల. అట్ ద సేమ్ టైం అంతా మ్యాక్సిమం వెళ్ళింది అయితే వర్డ్ ఆఫ్ మౌతే బాగా వెళ్ళిందండి. అంటే ఈ సినిమా మాకు నేర్పిన గుణపాఠం ఏంటి అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది అయితే నాకన్నా ఆమెకి బాగా నేర్పించిందండి. సో ఈ విషయంలో అయితే ఇంకా ఆమె బాగా జడ్జిమెంటల్ ఉంటారు. సో నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటే అది అడిగే ముందు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ అయితే చిరంజీవి అండి. మీకు మేడం? తర్వాత పవన్ కళ్యాణ్. హీరో అంటే లేదు, కథ నచ్చితే కనుక ఏదైనా చూస్తాను. ఓకే. సో అయితే ఈసారి ఒక పెద్ద స్టార్తో పెద్ద మూవీ ఉండబోతుంది. అంటే అందరూ ఆదరిస్తే చెప్పలేమండి. వస్తే అవకాశాన్ని చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళం మేము అందరూ. సో ఆయనతో అవకాశం వస్తే వై నాట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వీక్ మూవీ పాప రన్ అవుతుంది. సో ఈ సెకండ్ వీక్ నుంచి రన్లో ఉన్న మూవీ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? సో ముందు అయితే ఇప్పుడు మనం ఈ 236 థియేటర్లు ఏదైతే ఉన్నాయో అన్ని థియేటర్లు అయితే నెక్స్ట్ రన్ అవ్వకపోవచ్చు అండి. మేము అప్రాక్సిమేట్లీ 150 నుంచి 100 ప్లాన్ చేసుకున్నాము. ప్రిపేర్ అయ్యాం. ఎందుకంటే నెక్స్ట్ ఈ కుబేరా వస్తుంది. సో ఆ కుబేరా వచ్చినప్పుడు మనకి చిన్న సినిమాలు కానీ లేదంటే మామూలు సినిమాలకి అయితే థియేటర్లో అవైలబిలిటీ ఉండదు, అది అందరూ తెలిసిందే.
సో కుబేర పరిస్థితిని బట్టి మేమైతే 55 ఏట్లు అయితే మా పక్కా నడుస్తాయండి. సెకండ్ హోల్డ్ ఉన్నాయండి. 50 మించి ఉంటాయా 50 తక్కువ ఉంటాయా అనేది దాన్ని బట్టి మేము ఆల్రెడీ సక్సెస్ మీట్లు కానీ లాస్ట్ వీక్ నిన్న ఇవాళ సక్సెస్ మీట్లు చేసామండి. హైదరాబాద్లో చేసాము, తర్వాత ఏలూరులో చేసాము, విజయవాడలో చేసాము, నెల్లూరు, గుంటూరులోని, తర్వాత వైజాగ్లోని సక్సెస్ మీట్లు చేసామండి. ఈ సక్సెస్ మీట్తో పాటు ఇంకా సోషల్ మీడియాలో కూడా మన సక్సెస్ మీట్ ఈవెంట్స్ అన్నీ ఇన్ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. ప్యారలల్గా మేము ఎగ్జిబిటర్స్కి అయితే భరోసా ఇస్తున్నామండి. మీరు జాగ్రత్తగా రన్ చేయండి. మీరు ఫస్ట్ వీక్లో డబ్బులు చూడొద్దు. మీరు కంటిన్యూగా మీరు రన్ చేస్తే మీకు సెకండ్ వీక్లో బాగా కనిపిస్తుంది, థర్డ్ వీక్ ఇంకా బాగా కనిపిస్తుందని చెప్తూనే ఉన్నాము. మరి అది దైవానుగ్రహం అండి. సో దైవం మా పైన అనుగ్రహిస్తే సక్సెస్ఫుల్గా మేమైతే 30 రోజులు అయితే మినిమం చూసే పరిస్థితి అయితే ఉందండి ఈ సినిమా. అండ్ ఈ సినిమా తెలుగు ఓటీటీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రస్తుతానికి ఎవరి దగ్గర లేవండి. మేము కూడా ప్రస్తుతానికి మంత్రాలు జరుగుతున్నాయి. ఓటీటీ కానీ శాటిలైట్ రైట్స్ కానీ మేము డిస్కషన్ చేస్తున్నాము. ఓకే. సో కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా ఎవరికి కన్ఫర్మ్ చేయలేదు. అది కన్ఫర్మ్ చేసే పరిస్థితి అదే మేము ఇంతకుముందు ఓటీటీ ఇచ్చిండే ఒక పరిస్థితి ఉందేనండి. ఇప్పుడు ప్రేక్షక ఆదరణ విపరీతంగా పెరిగింది కాబట్టి సో ఇప్పుడు చూసి ప్లాన్ చేసుకుంటామండి. ఓకే అండ్ థ్యాంక్ యూ. మా తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి సినిమాని ఈవెన్ అది డబ్బింగ్ అయినా సరే అందించడం అనేది చాలా గొప్ప విషయము. సో ఇలాగే మీ జర్నీ సక్సెస్ఫుల్గా సాగాలి, మీరు మరిన్ని సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో మీకంటూ ఒక స్థానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.